నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వేములపాలెం గ్రామంలో రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాము పశువుల పాకలో తగలపెట్టడం జరిగింది. ఈ కథనంపై ఎవరో కావాలని చేసి ఉంటారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిస్ తీసుకున్నాం. ఫైర్ కార్ రాలేదా? ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఎన్ని గంటలకు జరిగింది? ఆ వ్యాన్ అక్కడే ఉంది అప్పుడు ఫైర్ జరిగేటప్పుడు. లక్కీగా దానికి ఏం అవ్వలేదు. ఆ విషయంలో మీ ఊరోళ్ళు ముందే ఉంటారులే, ఒకరికి కూడా సహాయం చేసుకోవడం. నైట్ తెలిస్తే నేను నైటే వద్దును. మండలం వేములపాలెం గ్రామంలో 28వ తారీఖున అర్ధరాత్రి సుమారు 2:30 సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. దానికి స్టేట్ చీఫ్ సెక్రటరీ అయిన నేను మా మేడం గారు ప్రతిపాడు ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభరాజు గారు ఆదేశాల మేరకు విషయం తెలుసుకుని వెంటనే స్పందించి గోకవరం సర్పంచ్ గణపతి నాగేశ్వరరావు గారు నేను కూడా స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చూసే సమయానికి ఇంచుమించుగా వేములపాలెం గ్రామానికి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వచ్చి జరిగిన ఆవాస గ్రామాల మీద జరిగిన నష్టాన్ని కొంచెం తగ్గించారండి. లేదంటే ఇంకా మేజర్గా ఎక్కువ నష్టం జరిగి ఉండేది. ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దిడ్డి రాజబాబు, దిడ్డి చిన్న వెంకటరమణ, దిడ్డి రామచిన్నాదులు, కొండిలోవ అనే బాధిత కుటుంబాలకు సంబంధించి సుమారుగా ఒక 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందండి. ఆ వివరాలు కూడా మరి మీడియా మిత్రులకు తెలియజేసాము. ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి, పశుగ్రాసం ఉంది, పిండి ఉంది, అలాగే కోత మిషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, ఇంకా వ్యవసాయ పనిముట్లు అనేక పనిముట్లు మొత్తం పూర్తిగా దగ్ధమైనాయండి. ఈ వెంటనే విఆర్ఓ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం. సార్ నమస్తే సార్, నేను వేములపాలెం గ్రామ రెవెన్యూ అధికారి అండి. నా పేరు సుధీర్. ఇక్కడ సడన్గా రాత్రి జరిగినటువంటి సంఘటన ఏంటంటే హఠాత్తుగా గుర్తు తెలియని దుండగులు దిడ్డి రాజబాబు, దిడ్డి చంద్రరావు, అలాగే వెంకట్రావు, ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు నివసించే పాకలు సార్ సడన్గా హఠాత్తుగా ఫైర్ వేసి జరిగింది. మా తహసీల్దార్ గారికి ఇంటిమేట్ చేసి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడ సుమారు చూస్తే చాలా భయంకరమైన వాతావరణం. కాబట్టి వీళ్ళందరూ కాలిపోయి ఆ స్థలంలో ఎడ్లబళ్ళు, అలాగే వాళ్ళు వాడుకున్నటువంటి పనిముట్లు, అలాగే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పిండి సామాగ్రి మొత్తం కాలిపోయి చాలా నిరాశ్రయం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం గారు స్పందించి మా రిపోర్ట్ మేరకై మేము అధికారులకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆదుకోవాల్సిందిగా మా యూనియన్ తరఫున ద్వారా మేము కోరుచున్నాము.